హలో మూన్లైట్ ఫ్యామిలీ. ఎర్నింగ్ 25 lakhs వితిన్ 6 monthsలో ఇది డే 9. నేను ఏ బిజినెస్ పెట్టినా రిస్క్ చేస్తాను. చాలా పెద్ద రిస్క్ తీసుకుంటాను. ప్రాఫిట్ లాస్ అస్సలు చూసుకోను. ఆ రిస్క్ని మాత్రం ఎంజాయ్ చేస్తాను. అక్కడ 10,000, 20, 50,000 వాట్ ఎవర్ నేను లాస్ అయినా పర్వాలేదు, కానీ నాకు రిస్క్ చేయకపోతే మాత్రం నేను లాస్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను. సో నా మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? 50,000 పోయిందా, పోతే పోయి నెక్స్ట్ టైం చూసుకుందాం, అలా మైండ్ సెట్లోనే ఉంటాను నేను. బట్ రిస్క్ చేయకపోతే మాత్రం అస్సలు ఊరుకోలేను. మైండ్ అస్సలు గమనడదు, టార్చర్ అయిపోతుంది. ఎట్లయినా సరే రిస్క్ చేద్దాం, వాట్ ఎవర్ హ్యాపీని విల్ అనే థాట్లో ఉంటాను నేను. ఆ టైంలో దాని మీద ఉన్న నాకు నమ్మకం, దాని మీద ఉన్న థాట్స్ అలా ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా సి ఒక డైరెక్టరు ఒక మూవీ తీస్తాడు. ఫ్లాప్ అవ్వాలంటే మూవీ తీయడు కదా, హిట్ అవ్వాలనే మూవీ తీస్తాడు. సో నాకు కూడా అలానే ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఖచ్చితంగా మన వర్కౌట్ అవుతుంది అనేసి చేశాను. అందులో నేను పెట్టింది కూడా పానీపూరి బిజినెస్ అలానే క్లిక్ అయ్యింది. రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకంటూ ఒక కెఫే ఉంది. రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకంటూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ పోయిన దాని గురించి ఆలోచించడం కన్నా మనం ఏం పొందాము, ఏం ఎక్స్పీరియన్స్ చేసాం దాని గురించి ఆలోచించడం ఇంపార్టెంట్. ఈరోజు రిస్క్ అవుతుందేమో, రేపు చెప్పలేము. రేపు ఏమైనా అవ్వచ్చు, అదే నీ రిస్క్ కూడా అవ్వచ్చు. సో నేనేమన్నా అంటే లైఫ్లో అది వాట్ ఎవర్ హ్యాపెన్, రిస్క్ తీసుకోండి. లాస్ అయితే ఏమైంది, మహా అయితే ఒక 6 months మళ్ళీ మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ గెట్ ఇన్ రావాల్సిందే. అలానే మనం సైలెంట్గా కూర్చోలేము కదా. నేను చాలా రిస్క్లు చేశాను. ఐ లవ్ టేకింగ్ ది రిస్క్ ఆల్వేస్. యూనో చాలాసార్లు పడిపోయా కూడా. అలానే నేను మళ్ళీ పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేస్తాను, మళ్ళీ రిస్క్ తీసుకుంటా, మళ్ళీ పడిపోతాను. ఎందుకో నాకు ఆ రిస్క్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ దేంట్లో ఉండదు. ఇంకా నేను దేన్ని ఎంజాయ్ చేయలేను. దాన్ని ఎంజాయ్ చేసినట్టుగా మామూలుగా ఇంకేది ఎంజాయ్ చేయను.